కాబట్టి మహావిష్ణువు అవతారాల్లో దుష్టుల వల్ల వచ్చే ఉపద్రవాలను ఏదో రూపంతో పోగొట్టి సృష్టిని పోషిస్తూ ఉంటాడు. లయ సమయంలో రుద్రరూపుడై అన్నింటినీ అంతమొందిస్తాడు. వేదాంత వేద్యుడైన ఆ పరమపురుషుని ఈ అవతార కథలను చదివిన విన్న మానవులు సర్వ పాప విముక్తులై జన్మాంతరమందు విష్ణుపదం పొందుతారు. శ్రీహరి యొక్క అవతారాల్లో నరసింహావతారం యొక్క అద్భుత కథను మార్కండేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. నాకు ద్వితీయందు కలిగిన సంతానంలో హిరణ్యాక్షుని తర్వాత చెప్పదగినవాడు హిరణ్యకశిపుడు. సోదరుని మరణానంతరము దేవతలపై పగబట్టి వాళ్ళని తన చేతి కిందికి తేవాలని అనుకున్నాడు. అప్పుడు అడవికి వెళ్ళి ఆశ్రమవాసి అయి బ్రహ్మను గూర్చి కఠోర నియమాలతో చాలా కాలం తపస్సు చేశాడు. అలా ఆ తపోదీక్షకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై దానవేశ్వర, ఏమిటో నీ వరం కోరుకో, నిస్సందేహంగా ఇస్తున్నాను అని మాట ఇచ్చాడు. అలా ఆ మాటకి సంతోషిస్తూ హిరణ్యకశిపుడు చతుర్ముఖునకు సవినయంగా మొక్కి, ఓ దేవా, నాకు వరాలు ఇవ్వాలని నీకు మనసైతే కోరుతున్నాను విను. ఎండినది కానీ పచ్చిది కానీ నన్ను చంపకూడదు. నీరు, నిప్పు, కర్ర, పురుగు, భూతము, పాము, మృగము, మనిషి, దేవత, కిన్నర కింపురుషులు, యక్ష రాక్షసులు నన్ను చంపలేనట్లుగా నాకు వరం ఇవ్వవయ్యా. పగలు కానీ రాత్రి కానీ నేల మీద కానీ నింగిలో కానీ ఇంటా కానీ బయట కానీ నాకు చావు రాకూడదు. ఇప్పుడున్నటువంటి ఆయుధాలు కానీ అస్త్రాలు కానీ నాకు మరణహేతువులు కాకూడదు. ఏమంటావు? నిజంగా నా మీద దయ ఉంటే ఈ విధంగా నాకు వరమివ్వవలసింది అని వేడుతూ ఉన్నాను అని అన్నాడు హిరణ్యకశిపుడు. అలా అతని మాటలు విన్నాడు బ్రహ్మదేవుడు. ఓ రాక్షసరాజా, ఎవరూ చేయలేని తపస్సు చేశావు. దానివల్ల నువ్వేమి కోరినా కూడా ఇవ్వాలని అనుకున్నాను. నాకు గతకాలంలో ఎవరు కూడా ఇలాంటివి కోరనే లేదు. నేను ఇవ్వనే లేదు. దుర్లభాలైనా కూడా ఇస్తూ ఉన్నాను, వెళ్ళు. ఈ తపస్సు ఫలంగా దివ్య భోగాలు అనుభవించు అంటూ అతను కోరిన వరాలిచ్చి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడు వరగర్వంతో పొంగిపోతూ స్వర్ణగరానికి వచ్చాడు. ఆ మర్నాడే స్వర్గం మీదికి దండెత్తి వెళ్ళి గడియలో వశపరుచుకొని ఇంద్రాదులందరినీ కూడా దిక్కుల వెంట పరిగెత్తించాడు. అదే వరుస ముల్లోకాల్లోనూ తన విజయ పతాకాలు ఎగురవేసి తిరుగులేని శాసనంతో రాజ్యాన్ని చేరుకున్నాడు. అలా చేస్తూ ప్రజలను సమావేశపరిచి, వినండి నా శాసనము. ఈ క్షణం నుంచి మీరు యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు, జపతపాలు ఆ దేవతల పేరుతో చేయకూడదు. అన్ని జాతులకు, లోకాలకు నేనే యజమానిని, నేనే ప్రభువుని. నా సంతుష్టి కోసము నా పేరుతో చేస్తూ ఉండాలి. దీనికి వ్యతిరేకంగా నడిచేవారు తగిన శిక్ష అనుభవిస్తారు. అనుకూలంగా నడిచేవారు తగిన రక్ష పొందుతారు. తెలిసిందా? వెళ్ళండి అని శాసించి పంపించాడు. ప్రజలు ఏం చేస్తారు? అమాయక ప్రజలు. అతని శాసనం ప్రకారం చేస్తూ ఉన్నాను. మొత్తం మీద దేవుడు అనే మాట అతని పరిపాలనలో ఎక్కడా వినరాలేదు. ఇలా ఎంతకాలము దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకొని గురువుగారి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. గురుదేవా, ఆ హిరణ్యకశిపుడి దుష్టనాశకానికి భరతవాక్యం ఉందా లేదా? శిష్యులు దుర్బలులై అనాథలై చెట్టుకొక పిట్టగా ఇదే దేవిరి బ్రతుకు బతకవలసిందేనా అని అనగానే బృహస్పతి వారి గోడు విన్నాడు. ఒక్క క్షణం ధ్యానశక్తితో ఏదో ఊహించి తల పంకించాడు. ఆచరించకండి అని ఇలా అన్నాడు. నా మాటలు వినండి. మీకు మీ పదవులు రావడము నిస్సందేహము. హిరణ్యకశిపుడు అచిరకాలంలోనే నశిస్తాడు. అతని అదృష్టరేఖ మాసిపోవడము ఆరంభమైంది. శోకం బుద్ధిని చెడగొడుతుంది, జ్ఞానము నశిస్తుంది. మంచి ఆలోచనను శోకం ఇట్టే త్రుంచివేస్తుంది. చదువు శోకం వల్ల పనికి రాకుండా పోతుంది. శోకంతో సమమైన శత్రువు లేడు. తాకవచ్చు, ఆయుధాల దెబ్బను భరించవచ్చును. శోకం వల్ల వచ్చే బాధను మాత్రం భరించడము ఎంతటి వానికి సాధ్యం కాదు. అయితే ప్రస్తుత కాలం వాడికి బలంగా ఉంది. కానీ అపశకునాలు వాడి దిక్కున ఆరంభమైనాయి. వాటి ఫలితం రాక్షస నాశనము. అంతవరకు మనం వేచి ఉండాలి. తొందరపడి ప్రయోజనం లేదు. చేయవలసినదేది చెప్తున్నాను వినండి అని అందరూ కలిసి
పాల సముద్రానికి ఉత్తర తీరానికి వెళ్ళండి. ధర్మపాలకుడైనటువంటి ప్రభువు స్వతంత్రుడు శ్రీహరి పాలకడల్లో యోగనిద్రలో ఉన్నాడు. ఆ దేవుని స్తుతించి మేల్కొల్పి పాడండి. మీ కోరిక తీరుతుంది. ఆ దుష్టదైత్యుని మరణోపాయము ఆయనే చెప్తాడు, వెళ్ళండి అని బృహస్పతి ప్రోత్సహిస్తూ అన్నాడు. అప్పుడు దేవతలంతా కూడా సరే అన్నారు. ఇంద్రాదులందరూ కూడా. ఇంద్రాదులు క్షీరాబ్ది ఉత్తర తటాకానికి వెళ్ళారు. పురుషోత్తముణ్ణి వివిధ స్తోత్రాలతో స్తుతించారు. ఆ సమయంలో శంకరుడు ప్రత్యేకించి దివ్యార్థభరితమైన ఆ నామావళితో శ్రీహరిని స్తుతించాడు. శంకరాదులు నామపుష్పాదులతో క్షీరసాగర శయనుణ్ణి ఆరాధించగా అప్పుడు సంతుష్టుడై దర్శనమిచ్చిన శ్రీహరి ప్రసన్న వదనుడై ఇలా అన్నాడు. లారా, మీ దివ్యనామ సంకీర్తనం నాకు ఎంతో సంతోషం కలిగించింది. మీకు నేనేమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను అని అనగానే శంకరాదులు, ప్రభు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిదేముంది అని అనగానే, అవును, ఆ హిరణ్యకశపవధను కర్తవ్యము. కొంచెం కాలము ప్రతీక్షించాలి. వానికి ఒక కొడుకు కలుగుతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. అతను నా భక్తుడు. హిరణ్యకశిపుడు వరగర్వంతో మిడిసిపడుతూ ఆ భక్తుణ్ణి హింసిస్తాడు. అప్పుడు నేను వాణ్ణి అంతమొందిస్తాను, వెళ్ళండి అని శ్రీహరి అదృశ్యుడైనాడు. అప్పుడు దేవతలంతా కూడా ఓదార్పుగా తమ విడిది పట్టుకునేలకు వెళ్ళిపోయారు. ఇక తర్వాతి కథ ఏంటి అంటే, హిరణ్యకశిపుడు లోకాలన్నింటినీ కూడా అరచేత త్రిప్పుతూ ఉన్నాడు. మళ్ళీ తపస్సు చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు ఏమిటో అతని కోరిక. ఒకనాడు ముహూర్తం చూసి బయలుదేరాడు. ఆ సమయానికి భూమి గిర్రున తిరిగింది. దిక్కులతో బగబగలాడాలి. అయితే అలాగే ఏవో విపరీత శకునాలు తోచాయి. చూశారు బంధువులు. హిరణ్యకశిపుణ్ణి నిలవరిస్తూ అన్నారు, రాజా, మళ్ళీ ఎందుకొచ్చిన తపస్సు? నీకు వశం కాని శక్తులే లేవు, తీరని కోరికలు లేవు. ఏదైనా లోపం ఉంటే అనుకోవచ్చు. అది అలా ఉండని. నీవు బయలుదేరే సమయంలో అన్నీ అపశకునాలే తోచాయి. మాకు నీ ప్రయాణము ఆమోదయోగ్యంగా లేదు కనుక, ప్రభుక్షేమం కోరేవారం కనుక ఈ మాత్రం చెప్పవలసి వచ్చింది. చెప్పాము, ఆ పైన నీ ఇష్టము అని అన్నారు. వరగర్వము, పరమ మూర్ఖత్వము. హిరణ్యకశిపుడు వారి మాటలు పెడచెవిన పెట్టి వెళ్ళిపోయాడు. 2-3 అంతరంగికులైనటువంటి అనుచరులు అతన్ని అనుసరించారు. అయితే సరాసరి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళి కఠోర నియమాలతో తపశ్చర్యము ఆరంభించాడు. అప్పుడు రాక్షసరాజు తపస్సు బ్రహ్మకు తెలిసింది. కలతపడ్డాడు. మళ్ళీ ఈ గండమూర్ఖుడు తపస్సు ఆరంభించాడే, ఇంతకుముందు తపస్సుతో నన్ను సాధించి అడ్డమైనటువంటి వరాలు పొందాడు. ఇప్పుడు ఏమి కోరతాడో? వీడి తపస్సు ఆపడం ఎలాగా? అంతలో నారదుడు వచ్చి, నాయనా, ఎందుకలా విచారిస్తూ ఉన్నావు? నారాయణుడు హృదయంలో ఉన్నవారు దేనికి విచారించడు. ఆ దైత్యుని తపస్సు మాన్పించే ఉపాయం నేను చూస్తాను. అలాంటి ప్రజ్ఞను సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు నాకు అనుగ్రహించుగాక అని ధైర్యం చెప్పి మేళనుడైనటువంటి పర్వతుడు వెంటరాగా నారాయణ స్మరణ చేస్తూ కైలాస ప్రాంతానికి చేరాడు నా మహర్షి. అలా కాసింత దూరంలో చిన్న పర్ణశాల, ముంగిట చెట్టు కింద చుట్టూ అగ్నిహోత్రము, ఆ మధ్య హిరణ్యకశిపుడు. నారదుడు చూశాడు. పర్వతునికి చెప్పాడు చెవిలో. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉన్న చెట్టు కింద దూరంగా అతడి అనుచరులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. హిరణ్యకశిపుడికి ఎదురుగా మీద 2 పిచ్చుకలు కూర్చుని ఒకదాని తరువాత ఒకటి ఓం నమో నారాయణాయ అని గట్టిగా కూయనారంభించాయి. అప్పుడు హిరణ్యకశిపుడికి మతిలో లేదు. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా పిచ్చుకలు. అదే పాట మరీ ప్రశాంతంగా కూర్చోలేక లేచి విల్లు తీసుకుని పిచ్చుకలపై సంధించాడు. అప్పుడు ఆ పిట్టలు అది చూసి రివ్వున అక్కడి నుంచి ఎగిరిపోయాయి. హిరణ్యకశిపుడు కోపంతో విసురుగా బయలుదేరాడు. అతని అనుచరులు అతన్ని అనుసరించారు. అప్పుడు తిన్నగా స్వనగరానికి వచ్చాడు. ఆ రాత్రి భార్య అడిగింది, ఏమి స్వామి, తపస్సు ముగించి నేను ఇంటికి రావడం కొన్ని 100 సంవత్సరాలయ్యాక అని చెప్పి వెళ్ళావు. ఇంత తొందరగా వచ్చావేమి?
తపస్సు అయిపోయిందా అని చనువుతో అడుగుతూ ఉన్నాను. మరొకలాగా అనుకోకు అని లాలిస్తూ ఉన్నట్లుగా భార్య అడుగ్గా, అప్పుడు హిరణ్యకశిపుడు, ఏమి చెప్పమన్నావు? కైలాస ప్రాంతానికి వెళ్ళాను. ఉనికిని ఏర్పరచుకున్నాను. అప్పుడు తపస్సు చేస్తూ ఉన్నాను. అలా ఉండగా నాకెదురుగా చెట్టు మీద 2 పిచ్చుకలు కూర్చొని నాకు వినడానికి అసహ్యంగా ఓం నమో నారాయణాయ అని అరవటం ఒకటే గోల. అది నేను విని సహించగలనా? దానితో కోపం వచ్చి మీదికి బాణాన్ని సంధించాను. వాటి మీద ప్రయోగించబోయాను. అవి ఎగిరిపోయాయి. మరి నాకు అక్కడ తపస్సు చేయాలని అనిపించలేదు. ప్రస్తుతానికి స్వస్తి చెప్పి ఇంటికి చేరాను. ఇది కదా అని అన్నాడు. హిరణ్యకశిపుడి సంసార జీవితం కొత్త మలుపు తిరిగింది. ఒక కొడుకు పుట్టాడు. ఆ శిశువు పెరిగి నోట వచ్చిన మొదటి మాట ఓం నమో నారాయణాయ. అతని తల్లి తల్లడిల్లడం ఆరంభించింది. ఆ మాట విని ఆ తండ్రి ఈ ముద్దుల బిడ్డని ఏమి చిత్రహింస పెడతాడో అని వేడి నిట్టూర్పు విడిచేసింది. కానున్నది కాకపోదు అనే మొండి నిర్ణయానికి వచ్చింది. అంతటా ఆ శిశువు ప్రహ్లాదునికి 5 ఏళ్ల వాడయ్యాడు. గోవిందనామ సంకీర్తనమే రక్షగా పెరుగుతూ ఉన్నాడు. తండ్రి గురువుకి అప్పగించాడు తమ జాతికి తగిన చదువు చెప్పవలసింది అని. అయితే కొంతకాలం కాగా ఒక రోజున కొడుకును రప్పించి హిరణ్యకశిపుడు అడిగాడు, నీకు గురువు చెప్పిన రాజకీయ విద్య ఏమాత్రమైంది? జాగ్రత్తగా శ్రద్ధగా చదువుతూ ఉన్నావా? ఏది ఒక పద్యము చక్కగా చదివి అర్థము తాత్పర్యం చెప్పు బాబు అని లాలనగా అడగ్గా ప్రహ్లాదుడు, నాయన ఈ పొట్టకూటి విద్యలెందుకు? గట్టుకి చేర్చు చదివే ముఖ్యము. దానికి మంత్రము గోవింద దామోదర మాధవ అనేది, అదే నేను నేర్చుకున్నది అని నిర్భయంగా నింపుగా అన్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే అతనికి విష్ణుతత్వోపదేశము నారదుడి వల్ల జరిగింది. అది పొమ్మంటే పోతుందా? జన్మ వైష్ణవుడు ప్రహ్లాదుడు. ఆ రహస్యం తెలుసుకొని ఆనందించే అదృష్టము ఆ తండ్రికి లేకపోయింది. గోవింద దామోదర మాధవ అనేసరికి హిరణ్యకశిపుడికి ఆపాదమస్తకము పాకినట్టయింది. అంకసీమపై కూర్చున్న కొడుకును అలాగే కిందకు తోసి తేరిపార చూసి కొంచెం శాంతం వహించి, గోవింద నామస్మరణ మన జాతికి తగదు. అలా చేసేవారు నాకు శత్రువులు. నువ్వు ఎవరి వల్ల ఈ దుర్బోధ విన్నావో ఇటుపై ఇలాంటి మాటలు అనకు అని సేవకుణ్ణి చూసి త్వరగా వెళ్ళి గురువుని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అంతటా సేవకుడు వెళ్ళి గురువుని తోడుకొని వచ్చాడు. అప్పుడు గురువు రాక్షసరాజు ముఖవైఖరి చూసి ఏదో కొంప మునిగింది అని భయపడుతూ అలాగే నిల్చున్నాడు. హిరణ్యకశిపుడు గురువును చూసి, ఏమయ్యా, నా కొడుకు నాకు విరుద్ధమైన పద్ధతిలో శ్రీహరి నామస్మరణ చేస్తున్నాడే, ఇది మా కులానికి తగని పాఠము. నీ బోధ ఇదా? నెమలి పాముని పిల్లి ఎలుకను పొగుడుతూ ఉన్నట్టు ఉందే అని బెదిరించి కొడుకును చూసి, ఇదిగో చూడు, మంచిగా చెప్తూ ఉన్నాను. మానవజాతికి బద్ధ విరోధి అయినటువంటి ఆ మాధవుణ్ణి నువ్వు చెప్పటం తగదు. నిజానికి లోకనాథుడు ఎవడో నేను చెప్తున్నాను విను. ఎవడు శూరుడో ఎవడు వీరుడో వాడే లోకేశ్వరుడు, వాడే అంతటికీ ప్రభువు. నువ్వు పేర్కొన్నటువంటి ఆ మాధవుడు మాయాదుడు. మాట్లాడి మన్నన పొందలేని తంత్రగొట్టు. అలాంటి వాడు విశ్వేశ్వరుడని నీవు కీర్తించడము నీతిమాలిన పని. ఇటుపైన అలాంటి వికార పాటలు పాడక లోకేశ్వరుడైనటువంటి వీరుడను ధీరుడను అయిన నన్నే విశ్వనాథునిగా ఎన్నుకొని మన జాతికి తగిన చదువుకొని మెప్పుదనం అనిపించుకో. వెళ్ళు, గురువులు చెప్పిన రీతిన నడుచుకో అని మందలించి, గురువును చూసి, వెళ్ళవయ్యా, పిల్లవాడిని తీసుకువెళ్ళు. మా స్వభావానికి అనుగుణమైన చదువు చెప్పి విద్వాంసుని చేసి తీసుకురా. చెడుదారిని నడవనీకు అని చిత్తం అలాగే చేస్తాను మహారాజా అని ఆ గురువు ప్రహ్లాదుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కడుపు కక్కుడితే అలాంటిది. విష్ణువే సర్వేశ్వరుడు అని సర్వాత్మవి అని తెలిసినా కూడా వివేకమైనటువంటి ఆ గురువు బ్రతుకు తెరువున నడవక తప్పంది కాదు. పాపము. కొన్నాళ్ళయింది అలా. కొడుకు చదువు తెలుసుకోవాలి అనే కుతూహలంతో
హిరణ్యకశిపుడు గురువును కొడుకును తోడుకొని వచ్చి రమ్మని సేవకుణ్ణి పంపాడు. గురువు తన కొడుకు సభకు వచ్చారు. అప్పుడు దైత్యరాజు కొడుకును లాలిస్తూ, నాయనా, మన దారికి వచ్చావా? అసలు విషయం తెలుసుకున్నావా? గురువులు చెప్పినట్లు చూస్తూ ఉన్నావా? శాస్త్రజ్ఞానము కోసము బాగా బుద్ధికి పని కల్పించాలి. నువ్వు చదువులో చాలా నేర్పరువని మీ గురువులు మొన్న ప్రస్తావనయ్యా. నాకెంతో సంతోషం కలిగింది. అదే కదా ఏ తండ్రికైనా కావాల్సిందేంది అని అనగా, అప్పుడు విని ప్రహ్లాదుడు నిర్భయంగా ఏమన్నాడంటే, రాజా, ఎందుకీ అర్థశాస్త్రాలు ధర్మశాస్త్రాలును? అసలు విషయం తెలుసుకున్నాను. అదేమిటో తెలుసుకున్నాను. ఏమిటి అంటే, అశాశ్వతము దుఃఖమయము అయినటువంటి ఈ భవబంధాన్ని తెగగొట్టుకుని శాశ్వతము ఆనందమయము అయినటువంటి విష్ణుపదం పొందడానికి ఆవశ్యకమైన విద్య తెలుసుకున్నాను. అది చాలును. స్వేచ్ఛగల వారందరూ కూడా అది తెలుసుకోవాలి అని ప్రహ్లాదుడు అనగానే విని హిరణ్యకశిపుడు దెబ్బతిన్న త్రాచులాగా కోపంతో వణుకుతూ పళ్ళు పటపటా కొరికి కళ్ళంట నిప్పులు కక్కుతూ సేవకుల్ని చూశాడు. గట్టిగా అరిచాడు, బలి వెయ్యండి, ఒరే వీణ్ణి ఈడ్చుకు వెళ్ళి కత్తులతో వీడి అవయవాలు తెగ నరికి కాకులకు గద్దలకు వేయండి పొండి అని అరవగా, ఆ రాక్షస భటులు ఆ బాలభక్తుణ్ణి తీసుకుపోయి తో ఖండించబోయారు. అయితే ఆశ్చర్యము, ఆ బాలుని శరీరం మీద పడిన ఆయుధము గింజంత ప్రమాణంగా ముక్కలు ముక్కలై గాలిలో ఎగిరిపోయింది. దారుణ సంసార బాధను పోగొట్టే దివ్యాయుధము విష్ణుభక్తి నిండుగా హృదయంలో ఉన్న వ్యక్తిని కత్తులు కటార్లు ఏమి చేయగలవు? సేవకులు ఏడుపు మోగాలతో వచ్చి చెప్పారు, ప్రభు, మా ఆయుధాలు పిల్లవాని శరీరం మీద పడి తుక్కుతుక్కుగా ఎగిరిపోయాయి. ఇక ఏమి చేయవలసింది అని సేవకులు చెప్పగా, ఆ దుర్మార్గుడు ఒక్క క్షణం తలక్రిందులయ్యాడు. చంపడానికి ఏమి ఉపాయం అని ఆలోచించాడు. అది, ఒరే విషసర్పాలతో బంధించి కరిపించండిరా, ఆ కాటుకు విషం తలకెక్కి చస్తాడు, మనకు ఈ పీడ విరగడవుతుంది అని భటులను ఆజ్ఞాపించాడు. బాలప్రహ్లాదుడిని తీసుకుపోయి విషసర్పాలను తెచ్చి అతని మీదకు వదిలారు. కానీ ఆవంతైనా కూడా ప్రయోజనం లేకపోయింది. పాములు ప్రహ్లాదుణ్ణి కరవటం వల్ల వాటి కూరలు సమూలంగా విరిగిపడిపోయాయి. దాంతో అవి చావు కాక బ్రతుకు కాక తలలు వంగి చచ్చినట్లు పడి ఉండగా భటులు వచ్చి రాజుకు పాముల బ్రతుకు చెప్పారు. అది విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడి మంత్రులతో ఆలోచించాడు. మనం వేసే శిక్షకు లక్ష్యం అయ్యేటట్లు కనబడట్లేదు. ఇక ఏమిటి కర్తవ్యము అని ఏమీ తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అంతలో గురువులు వచ్చి, ప్రభు, బాలుడు ప్రహ్లాదుడు తెలిసో తెలియకో అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వారిని గురించి కోపించడము, ఏవేవో శిక్షలు వేయించడము అంత మంచిది కాదు. మేము మంచిగా అతనికి బోధించి దారికి తీసుకువస్తాము. మా మాట మన్నించు అని అన్నారు. అంతటా హిరణ్యకశిపుడు కొడుకును చేరదీసుకుని బుజ్జగిస్తూ, కుమారా, నువ్వు మన కులానికి వ్యతిరేకంగా నడవటం మంచిది కాదు. నిన్ను నా కొడుకుగా ఏమని శిక్షించగలను? చూడు, నా మాట విను. గురువులతో వెళ్ళు. వారు చెప్పిన రీతిగా రాజనీతి కులనీతి చక్కగా నేర్చుకుని రా బాబు. నా తర్వాత సింహాసనం ఎక్కి పరిపాలన సాగించవలసిన వాడవు నీవే కదా. బాగా ఆలోచించుకో, వెళ్ళు అని గురువులకు అప్పగించాడు. ఆనాటికి సభ చాలించాడు. గురుకులంలో ప్రహ్లాదుడు తోడి బాలురను చుట్టూ కూర్చుండబెట్టుకుని తన పాట తాను యథాపూర్వకంగా ఆరంభించాడు. తనలో తాను ఏ మూలనో కూర్చుని కొంతసేపు మౌన ధ్యానము. ఆ ధ్యానంలో చిరునవ్వు, అస్పష్టంగా పెదవులపై ఏవో అక్షరాలు. తోడి దైత్యబారులు ప్రహ్లాదుని దరిచేరి అడిగారు, ప్రహ్లాద, నువ్వు ఏదో అదేదో అంటూ నవ్వుతూ అటూ ఇటూ వింతగా చూస్తూ ఉంటావు. అదేమిటో చెప్పవయ్యా అని అనగానే ప్రహ్లాదుడు అన్నాడు, ఏమి చెప్పేది? ఈ పుట్టుక, తల్లి గర్భంలో ఏడుస్తూ 10 మాసాలు గడవటము, తరువాత ఈ నేల మీద పడ్డము, పెరగటము, ఆకలి దప్పులు, నిద్రాహారాలు, హితులు అహితులు, ధనము, తరుణి, తనయులు, ఏమిటి బంధము అనగానే
అదెలా తెగుతుంది ప్రభు అని ఆ దేవదేవుణ్ణి మాధవుణ్ణి మనసులో వేడుకుంటూ ఉంటాను. సంసారం అంటే ఇదే. ఇది పేరుకే సంసారము. మతిని విరిచి మాయకి లోబరిచి జీవిని ముప్పు తిప్పలు పెట్టి ఏడిపించి ఎప్పుడో గొంతు నులుపుతుంది. మళ్ళీ యథాప్రకారము ఏ తల్లి కడుపునందో నివాసము భూపతనము. ఇది ఒక విషచక్ర బంధనము. మళ్ళీ దీనిలో పడకుండా నీ పాద సన్నిధికి చేర్చుకో విశ్వవిభు అని ఆ దేవుణ్ణి గురించి మొరపెట్టుకుంటూ ఉన్నాను. మీరు ఆ పని చెయ్యండి. బుద్ధిమంతులైనటువంటి వాడు అరచేతిలో ఉన్న రాజ్యాన్ని ఉపేక్షించి భిక్షం ఎత్తుకోడు. ఆకలిని తీర్చే దివ్యాన్నము ఎదుట ఉండగా దాన్ని వదిలి పిండి తినే తెలివి తక్కువ వ్యక్తి వలె సంచరించకండి అనేది కేశవ అనే దివ్య మంత్రము. దీన్ని మీరు నిశ్చలమైన మనస్సుతో జపిస్తూ ఉంటే ఆ స్వామికి నేడు కాకపోతే రేపైనా కూడా మనస్సు కరుగుతుంది, ఉద్ధరిస్తాడు. ఆ పైన మీ ఇష్టము, నాకు తోచినది చెప్పాను అని ప్రహ్లాదుడు అనగా ఆ దైత్యబాలురు విని ఆశ్చర్యపడి, సరే కాని ప్రహ్లాద, మనకి మంచి చెడ్డలు బోధించే గురువు వాళ్ళ మనస్కులు కదా, వారు ఒక్కనాడైనా కూడా ఇలాంటి పాఠం చెప్పలేదు. మరి నీకు ఈ పాఠము ఎవరు చెప్పారు? ఉన్నది ఉన్నట్టు చెప్పు అని అన్నారు. ఆ మాటకు జవాబుగా ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. అయ్యా చెప్తాను. నేను మాతృగర్భంలో ఉన్న కాలము అది. మా నాయన తపస్సుకు వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి కామ ప్రభావానికి లొంగి వివేకశూన్యుడై మా తల్లిని తీసుకొని అమరావతికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవముని నారదుడు దారిలో ఎదురుపడి, ఓరి మూర్ఖ, పతివ్రతారత్నము ఈమె, గర్భవతి, నీ కామము తగలబడదా? కోరి బలాత్కరించి తీసుకుపోతూ ఉన్నావా? వదులు అని ఇంద్రరథం నుంచి మా అమ్మను విడిపించి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. అక్కడ ఆమెకు సోల్లాసంగా ఈశ్వరపరమైన కథలు చెప్తూ శ్రీహరి నామ సంకీర్తనం చేస్తూ ఆత్మబోధ చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం అయ్యాక మా నాన్న తపస్సు ముగించుకొని స్వనగరానికి వచ్చాడని తెలిసి మా అమ్మను తీసుకుని వచ్చి అప్పగించాడు. అలా నాకు ఆ విధంగా తల్లి కడుపులో ఉన్నప్పుడే మాధవానుగ్రహం వల్ల నారద మహాముని దివ్య ఉపదేశం మూలంగా ఆ హరిభక్తి కలిగింది. కానీ చెడ్డగాని బాల్యంలో పట్టుపడినది అంతటా వదలదు. అలాగే నాకు అలవడి శ్రీహరి నామస్మరణ ఇప్పుడు పొమ్మంటే పోతుందా? ఇది నాకు మాధవ సంకీర్తనం వచ్చిన మార్గము. మీరు ఈ మార్గాన్ని నడిచి తరించవలసిందని నా అభిప్రాయం అని అనగా ఆ బాలరు కూడా శ్రీహరినామ సంకీర్తనాన్ని ఆరంభించారు. ఆ విధంగా గురువుగారి ఇల్లు శ్రీహరి దేవాలయంగా అయిపోయింది. ఆ రాత్రి నగరంలో గస్తీ తిరిగే రక్షక భటులు గురువు నింట తోటి బాలురలతో హరినామ సంకీర్తనం చేస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుని చూసి గబగబా వచ్చి హిరణ్యకశిపుడికి చెప్పారు. అసలే నిద్రలేక కలత నిద్రలో శ్రీహరితో పోరాడుతూ ఉన్నటువంటి దైత్యరాజుకి ఈ వార్త అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది. అప్పుడు కోపంతో రెచ్చిపోయాడు. కొలువు కూటానికి వచ్చి మంత్రులను రప్పించి ఇక ప్రహ్లాదుని రక్షించే లాభం లేదని రక్షకులు చెప్పినది చెప్పి ఆ కులద్రోహిని మట్టు పెట్టడానికి ఏమి ఉపాయం అని గద్దిస్తూ అడిగాడు. అప్పుడు వాళ్ళేమి చెప్తారు? ఒకరి ముఖము ఒకరు చూసుకొని వాళ్ళు మింగుతూ కూర్చున్నారు. సరే, నా నిర్ణయం కానియండి. ఎవడు రా అక్కడ? వెంటనే ఆ చండాలమార్కుణ్ణి ఇంటికి వెళ్ళి కులద్రోహిని ప్రహ్లాదుణ్ణి ఈడ్చుకురండి అని గావుకేకతో ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులిద్దరూ పరుగు పరుగున వెళ్ళి గురువునింటికి వెళ్ళి శ్రీహరి భజనలో ఉన్నటువంటి ప్రహ్లాదుణ్ణి అలాగే పట్టి ఎత్తుకు వచ్చి హిరణ్యకశిపుని ముందుంచారు. ఈ నాగపాశాలతో బంధించి సముద్రం మధ్య వదలండిరా అని అన్నాడు రాజు. అప్పుడు ఆ భటులు మారు మాట్లాడక నాగపాశాలతో ఆ బాలుణ్ణి బంధించి ఎత్తుకుపోయి సముద్రంలోనికి విసిరివేశారు. అయితే ఏమి లాభము? భక్తుని బాధ భగవంతుడు అనుభవిస్తాడుట. వెంటనే శ్రీహరి గరుడుణ్ణి పంపి నాగపాశ విముక్తి చేయించి గట్టుకు చేర్పించాడు. ఆ తర్వాత సముద్రుడు అమూల్యమైన రత్నాలు రాశిగా ప్రహ్లాదుని ముందుంచి, భక్తి శిరోమణి, ఈ చిన్న కానుక తీసుకొని నన్ను ధన్యుణ్ణి చెయ్యవయ్యా అని కనిపించకుండానే అన్నాడు.
అప్పుడు ఆ మాట విని ప్రహ్లాదుడు, మహానుభావ, సర్వదా విష్ణుదేవుని నీలో దాచుకుని తనివి తీరా చూస్తూ సంతోషిస్తూ ఉంటావు. మరి ఆ పాటి అదృష్టవంతుడవు నాకు దర్శనమియ్యకూడదా అని దీనంగా అన్నాడు. అప్పుడు వెంటనే సముద్రుడు దివ్య పురుష రూపంతో దర్శనమిచ్చి, కుమార, నిన్ను ఆ మహావిష్ణువు కఠినంగా పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు నీ భక్తితో చెలించకుండా ఆ పరీక్షలో నెగ్గుతూ ఉన్నావు. ఆ మహాప్రభువు త్వరలో నీకు తృప్తిగా దర్శనమిచ్చి నిన్ను ధన్యుణ్ణి చేస్తాడు. విచారించకు, వెళ్ళు అని అదృశ్యుడైనాడు. ప్రహ్లాదుడు 2 రత్నాలు తీసుకుని మిగిలినవి సముద్రునికే సమర్పించి శ్రీహరినామ సంకీర్తనం చేస్తూ తండ్రి దగ్గరకు వచ్చాడు. సిగపువ్వు వాడకుండా చిరునవ్వు మోముతో శ్రీహరిని కీర్తిస్తూ వచ్చిన చిన్ని ప్రహ్లాదుని చూసి కొలువులో ఉన్నటువంటి హిరణ్యకశిపుడితో సహా అందరూ కూడా ఆశ్చర్యభరితులైనారు. ఏవేవో గుసగుసలు పుట్టాయి. నిశ్శబ్దము అని గట్టిగా అరిచాడు హిరణ్యకశిపుడు. చీమ చిటుకుమంటే వినిపించేటంతటా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది కొలువులో. హిరణ్యకశిపుడు కత్తి తీశాడు. ఎదురుగా నిల్చుని ఉన్న కొడుకును నిప్పులుగా గుప్పించే చూపులు చూస్తూ, ఓరి కులద్రోహి, ఇదిగో ఇది నీ చివరి మాట. నీ శ్రీహరి ఎక్కడున్నాడురా? నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పు. అప్పుడు ప్రహ్లాదుడు కాసింతైనా కూడా కంగారు పడలేదు. శ్రీహరి ఎక్కడ ఉన్నాడని వింతగా అడుగుతున్నావేమిటి నాయనా? ఎక్కడంటే అక్కడ ఉండే ఉంటాడు ఆయన. అయితే అంత తేలిగ్గా కనిపిస్తాడా? ఆత్మదృష్టితో వెదికితే చూస్తే కనిపిస్తాడు అనగానే హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎదురుగా ఉన్న స్తంభాన్ని కత్తికనతో తాకి అడిగాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు, చెప్తాను ఇప్పుడే. స్తంభంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. శ్రీహరి లేని చోటే లేదు. దీనిని ఇప్పుడే తెగవేస్తూ ఉన్నాను. దీనిలో నువ్వు చెప్పిన శ్రీహరి లేడా? ఈ కత్తిని నీ కంఠం బలి తీసుకుంటుంది, ఏమంటావు అని అడగ్గా ప్రహ్లాదుడు, ఎందుక నిరర్ధక ప్రసంగం నాయనా? శ్రీహరిని సర్వాంతర్యామిగా తెలుసుకోలేక పరీక్ష చేయడానికి సిద్ధపడము అనుచితము అనగానే కొడుకు జవాబు ఆ తండ్రికి వెగటుగా తోచింది. తటాలన గద్దించి మీందించి స్తంభాన్ని తెగనరికాడు. అంతే, శతకోటి మెరుపులు ఒక్క మాటను మెరిసిపోయినట్లుగా కొద్ది అగ్గిపిడుగులు పెళ్ళు పెళ్ళుమని పేలుతూ తుళ్ళిపడుతూ ఉన్నటువంటి కర్ణ కఠోరత్వని ఎక్కడి వారక్కడ కొయ్యబారిన కూలబడిపోయారు. సగానికి విరిగిపోయిన స్తంభంలో నుంచి ఒక వింత ఆకారము మూరెడు నాలుక కిందికి మీదుగా ఆడిస్తూ నిప్పు కణాలు ఎగజిమ్మే చూపులతో అరుణ పద్మాల మెరుపులకు మెరుగులు దిద్దే కన్నులతో విశాల వక్షంతో గంభీర ప్రళయ గర్భజానుసకారి అయినటువంటి కంఠధ్వనితో సుదీర్ఘాలైనటువంటి కండలు తిరిగిన బాహువులతో వజ్ర సన్నిభములైనటువంటి గోళ్లతో బంగారు రంగులు తురంగలు తెలుగు చేసినట్లుగా నడుము కట్టు పట్టుబట్టలతో నవరత్న కాంతులను కంకణాలతో ఆ మూర్తి నృసింహమూర్తి. ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే గ్రహించగలిగాడు. ఆ మూర్తి తన ఇష్టదైవమైనటువంటి శ్రీహరి ధరించిన విశిష్టావతారమని. సాయం సంధ్య సమయ కాలము చప్పున ఆ దివ్యమూర్తి హిరణ్యకశిపుణ్ణి నిడుపాటి బాహువులతో ఒడిసిగట్టి సభాద్వారం వద్దకు లాక్కుని వచ్చి ఆ గుమ్మం మీద కూర్చున్నాడు. ఒక్క హూంకారంతో హిరణ్యకశిపుడి కళ్ళు మూసుకొని పోయాయి. ఇలాగా వేలాడుతూ ఉన్నటువంటి ఆ దైత్యుణ్ణి నరసింహదేవుడు తన తొడలపై అడ్డంగా పడుకోబెట్టి గోళ్లతో గుండెలు చీల్చి ఆ నెత్తురు సభలో చిమ్మాడు. తీసి జంతంగా వేసుకున్నాడు. చచ్చి కుక్కుమనుకున్న చచ్చిన కుక్కను ఈడ్చి పారవేసినట్లుగా విసురుగా ఒక మూలకి ఆ కళేబరాన్ని విసిరివేశాడు. అయిపోయింది. సర్వాధికారిని, సర్వేశ్వరుణ్ణి అని దురుక్తులతో దూర్తుడై మిన్ను గానక కన్న కొడుకుని కూడా గాయపరచడానికి పూనుకున్నటువంటి కఠిన చిత్తుని బ్రతుకు కనురెప్పపాటు కాలంలో భరతవాక్యం పాడింది. అలా నరసింహస్వామి వారి కఠోర కంఠధ్వనికి గుండెలల్సి రాక్షసులు ఎక్కడి వారక్కడే ప్రాణాలు వదిలారు. తరువాత బ్రహ్మేంద్రాదులందరూ కూడా వచ్చి స్వామిని బహుదా స్తుతించి
ప్రసన్నుణ్ణి చేశారు. అప్పుడు నరసింహస్వామి వారు బ్రహ్మచే ప్రహ్లాదుణ్ణి రాక్షస రాజ్యానికి అధిపతిగా అభిషేకం చేయించి ఇంద్రాదులకు వారి వారి పదవులు ఇచ్చి ప్రహ్లాదుణ్ణి సుఖజీవిగా చిరంజీవిగా ఆదరించి వరమిచ్చి భక్తానుగ్రహాన్ని పరమ లక్ష్యంగా శ్రీశైల శిఖరం చేరి అక్కడ విశ్రాంతిగా ఉన్నాడు. నరసింహావతార కథను చదివినా విన్నా సర్వ పాపాలు కష్టాలు పోతాయి. దుశ్శీలుడు కూడా మంచి నడత కలవాడై సుఖంగా జీవిస్తాడు. శ్రీ నరసింహస్వామి వారి భక్తులకు శత్రుభయం ఉండదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.